హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు రెసిపీ వచ్చేసి బనానా ప్యాన్ కేక్ అండి. ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను ఒక 4 బనానా తీసుకున్నానండి. ఇలా బాగా మగ్గిపోయిన బనానా తీసుకుంటే ప్యాన్ కేక్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక మిక్సీ జార్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇప్పుడు ఒక పావు కప్పు పంచదార, ఒక కప్పు పాలు, ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. గోధుమ పిండి ప్లేస్లో మైదా కూడా యూజ్ చేసుకోవచ్చండి. మైదా అంత హెల్దీ కాదు కాబట్టి ఇక్కడ నేను గోధుమ పిండి యూజ్ చేస్తున్నానండి. ఇక్కడ చిటికెడు ఉప్పు అండి. ఉప్పు అనేది స్వీట్ని బ్యాలెన్స్ చేస్తుందండి. ఇక్కడ 1/2 టీ స్పూను బేకింగ్ పౌడర్ వేసుకుంటున్నానండి. బేకింగ్ పౌడర్ వేసుకోవడం వల్ల ప్యాన్ కేక్ చాలా ఫ్లఫీగా వస్తాయండి, మెత్తగా. కొంచెం 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలండి. ఇలాగా ఉండలు లేకుండా ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. ఈ పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ప్యాన్ కేక్స్కి. పిండి అంతటిని ఇప్పుడు ఒక బౌల్లో తీసుకోవాలండి. బౌల్లో తీసుకున్నాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ అయినాక ఒక 1/2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటున్నానండి. నెయ్యి బదులు బటర్, ఆయిల్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చండి. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత ప్యాన్ అంతా ఇలా టిష్యూ పేపర్తో గ్రీస్ చేసుకోవాలండి. గ్రీస్ చేసుకున్నాక ఇలాగ పెనం పైన ఒక గరిటెడంత ఇలాగ బ్యాటర్ని వేసుకోవాలండి. ప్యాన్ కేక్ని ఇలాగ 2 మినిట్స్ ఇలాగ కాల్చుకోవాలండి. 2 మినిట్స్లోకి మనకి మంచి కలర్ వచ్చేస్తుంది, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తుంది. 2 మినిట్స్ వరకు ఇలా వెయిట్ చేసినాక ఇంకోవైపు టర్న్ చేసుకోవాలండి. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఫ్లిప్ చేసుకోవాలండి. ఫ్లిప్ చేసుకునేటప్పుడు బ్రేక్ అయిపోయే ఛాన్స్ ఉంది. ఇదిగోండి, ఇంకోవైపు ఫ్లిప్ చేసుకుని ఉన్నాక 1 మినిట్ ఉంటే చాలండి. 1 మినిట్ తర్వాత ప్యాన్ కేక్ అనేది కాలిపోతుంది. ఇప్పుడు వేరే ప్లేట్లో తీసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్ మీద 4 ప్యాన్ కేక్లు వేస్తున్నానండి, చిన్న చిన్నవి. ఇలా చిన్న చిన్నవి వేసుకుంటే త్వరగా అయిపోతుందండి, మనకి టైం వేస్ట్ అవ్వదు. ఇప్పుడు ఒక మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకొని ఒక జస్ట్ 2 మినిట్స్ ఉంటే సరిపోతుందండి. ఇదిగోండి చూడండి, మంచిగా కలర్లో గోల్డెన్ కలర్ బ్రౌన్లోకి వచ్చినాయి కలర్లో. ఈ విధంగా కాల్చుకుంటే చాలు. అయిపోయిందండి. రెండో వైపు కూడా కాలిపోయాయి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకోవడమేనండి. ఇప్పుడు చూడండి, ఇవి ఎంత ఫ్లఫీగా, స్మూత్గా, సాఫ్ట్గా వచ్చాయండి ప్యాన్ కేక్స్ అనేవి. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. ఇంట్లో అరటిపళ్ళు ఉండేటప్పుడు ఇలా బనానా ప్యాన్ కేక్స్ అని చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇంకా ఎక్స్ట్రాగా పిల్లలు ఇంకా ఇష్టంగా తినాలంటే పైన చాక్లెట్ స్ప్రెడ్ కానీ, పీనట్ బటర్ కానీ ఇలా స్ప్రెడ్ చేసి ఇస్తే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి స్కూల్ బాక్స్లోకి, మార్నింగ్ టిఫిన్లోకి, ఈవినింగ్ స్నాక్స్లోకి చేసి ఇవ్వండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. పిల్లలు కూడా హెల్తీ కూడాను ఈ రెసిపీ. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.